హాయ్ ఫ్రెండ్స్. ప్యారిస్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఐఫిల్ టవర్, క్యాథడ్రల్, లూ మ్యూజియం, లాటిన్ క్వార్టర్, లగ్జంబర్గ్ గార్డెన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అది ఒక భూలోక స్వర్గం అని కూడా చెప్పొచ్చు. కానీ ఈ అందాల వెనుక రక్తదాహంతో పిచ్చెక్కిన రక్త పిపాసులు మాటు వేసుకొని కోరలు విసిరేదానికి రెడీగా ఉంటారు. అందులో ఒకడు అందమైన తెల్లకోటు వెనుక రక్తం మరకలు కనిపించకుండా ఉన్నాడు. వాడి పేరు డాక్టర్ మార్సెల్ ప్యాటియోట్. 1942 వరల్డ్ వార్ సమయం అది. జర్మనీ నాజీ సైన్యం అప్పటికే ప్యారిస్ను ఆక్రమించింది. నాజీ సైన్యం ఆర్డర్స్తో 13,000 నుండి 14,000 మంది యూదులను అరెస్ట్ చేసింది ఫ్రెంచ్ పోలీస్ డిపార్ట్మెంట్. అందులో 4,000 మందికి పైగానే పసిపిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కాన్సంట్రేషన్ క్యాంపు పేరుతో భూలోక నరకానికి పంపించింది అప్పటి నాజీ సైన్యం. కాన్సంట్రేషన్ క్యాంపుకు వెళ్ళిన ఏ ఒక్క మనిషి ఇంతవరకు బయటి ప్రపంచాన్ని చూడనే లేదు. ఎలాగో జ్యూస్ మొత్తాన్ని చంపేస్తారు, వాళ్ళని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదన్న ఆలోచన వచ్చింది డాక్టర్ మార్సెల్ ప్యాటియోట్. ఈ ఆలోచనలు ఈ కలియుగంలో సర్వసాధారణం. కానీ ఇందులో కేవలం కలి మాత్రమే కాదు, రక్తదాహంతో తహతహలాడుతున్న ధన రక్త పిపాసి కూడా ఉన్నాడు. ఏముంది, ఆలోచన వచ్చిన వెంటనే అతను పథకాన్ని ప్రారంభించాడు. మిమ్మల్ని ఎలాగైనా సరే ఈ ప్యారిస్ దాటించి సౌత్ అమెరికాకు పంపిస్తానని యూదుల్ని నమ్మించాడు. వాళ్ళు కూడా అతన్ని నమ్మారు. ఎందుకంటే అతను ఒక డాక్టర్. ఈ ప్రపంచంలో దేవుడి తర్వాత అంత గుడ్డిగా నమ్మేది కేవలం ఒక డాక్టర్ని మాత్రమే. ఆ సమయంలో యూదులకి తమ తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు మాత్రమే ముఖ్యం. డబ్బు, నగలు, ప్రాపర్టీ ఇలా వీలైనంత వరకు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన తరువాత వాళ్ళని తన సొంత ఇంటికి పిలిపించి సౌత్ అమెరికాకి వెళ్ళాలంటే వ్యాక్సినేషన్ కంపల్సరీ అనే నెపంతో వాళ్ళకి విషం ఇచ్చి చంపేసేవాడు. అలా చనిపోయిన డెడ్ బాడీస్ని తన ఇంటి బేస్మెంట్ కింద కాల్చి మాయం చేసేవాడు. ఇలా 1942 నుంచి 1944 వరకు 60 నుంచి 70 మంది యూదులను చిన్న పెద్ద జాలి దయ లేకోకుండా అతి కిరాతకంగా చంపేశాడు. 1944లో కాలిన స్మెల్ ఎక్కువగా వస్తూ ఉండటంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకి కంప్లైంట్ చేశారు. ఇల్లు మొత్తం సెర్చ్ చేసిన పోలీసులకి 23 మంది డెడ్ బాడీస్ యొక్క ఆనవాళ్లు కనిపించాయి. ఏముంది, కేసు ప్రూవ్ కావడంతో 1946లో డాక్టర్ మార్సెల్ ప్యాటియోట్ని ఉరితీసి చంపేసింది ఫ్రెంచ్ ప్రభుత్వం. ఈ సంఘటన వరల్డ్ వార్ II సమయంలో ఫేమస్ సీరియల్ కిల్లింగ్గా చరిత్రకెక్కింది. బట్ అప్పటి నాజీ సైన్యం 33,000 మంది యూదులను అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టి చంపేదానికి సహాయం చేసిన అప్పటి ఫ్రెంచ్ పోలీస్ డిపార్ట్మెంట్ నాయకులకి సూపర్ పోలీస్ అండ్ బెస్ట్ పొలిటీషియన్ అవార్డు ఇచ్చి సత్కరిద్దామా? వాళ్ళని ఏం చేయాలి? కామెంట్ చేసి చెప్పండి.